ఫ్రెండ్స్, అక్కినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. టాలీవుడ్లో నట వారసులు చాలామంది సిల్వర్ స్క్రీన్ మీదికి వస్తున్నారు. నాగ చైతన్యకు మాత్రం 2 అగ్ర కుటుంబాల నేపథ్యం ఉండడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున కొడుకుగా, అలాగే తల్లి వైపు నుంచి నిర్మాత డి రామానాయుడు మనవడిగా, హీరో విక్టరీ వెంకటేష్ మేనల్లుడిగా సిల్వర్ స్క్రీన్ మీదికి అడుగుపెట్టాడు. 2 కుటుంబాల పరువు నిలబెట్టేలా వెండి తెర మీద సత్తా చూపిస్తున్నాడు. నేడు నవంబర్ 23వ తేదీ నాగ చైతన్య 39వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్పై ఒక లుక్ వేద్దాం. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చి పేరు నిలబెట్టుకున్నాడు నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆయన పెద్ద కుమారుడు నాగ చైతన్య దిల్ రాజు బ్యానర్లో రూపొందిన జోష్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అయితే ఈ మూవీ మాత్రం అపజయం పాలైంది. వాస్తవానికి చైతు దిల్ రాజు బ్యానర్లోనే రూపొందిన కొత్త బంగారు లోకం మూవీతో పరిచయం కావాల్సింది. లవ్ స్టోరీతో కాకుండా మెసేజ్ ఇచ్చే కథతో తన కొడుకును ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు ఫాదర్ నాగార్జున. అందుకే జోష్ స్టోరీకే ఓటు వేశాడు. ఇక అక్కినేని హీరోలు అంటే అందగాళ్ళు. వీళ్లకు లేడీస్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టే ఈయన నటించిన 2వ మూవీ ఏం మాయవే చేసావులో లవర్ బాయ్గా కనిపించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం చేసిన ఈ సినిమాలో న్యాచురల్గా నటించి ఆకట్టుకున్నాడు. సమంత కూడా జెస్సీ పాత్రలో ఈ మూవీతోనే వెండి తెరకు పరిచయమైంది. యూత్కు బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. 100% మరో మెట్టు ఎక్కాడు. సుకుమార్ దర్శకంలో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా రూపొందింది. తమన్నా హీరోయిన్గా నటించింది. కథనంతో పాటు సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొదటిసారి కామెడీ కూడా పండించాడు చైతు. మరోవైపు కంటతడి పెట్టించేలా కూడా నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక నాగ చైతన్య లవర్ బాయ్గా దూసుకుపోతాడు అనుకున్న నాగ చైతన్య ఈసారి టప్పటడుగు వేశాడు. తనకు అంతగా వర్కౌట్ కాని మాస్ పాత్రలో కనిపించాలి అనుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ మీద యాక్షన్ చేసి ఆడియన్స్ను ఆకట్టుకోవాలి అనుకున్నాడు. అయితే అప్పుడే చైతును మాస్ హీరోగా చూడడానికి ప్రేక్షకులు రెడీగా లేరని దడ, బెజవాడ సినిమాలు నిరూపించాయి. యాక్షన్ హీరోగా నాగ చైతన్య ఎన్నో ఫీట్లు చేసినా కూడా విజయం సాధించలేకపోయాడు. 2 సినిమాలు అపజయం పాలడంతో ఈసారి తన తడాకా చూపించాలనుకున్నాడు. బాలీవుడ్ హిట్ వెట్టైకి రీమేక్గా రూపొందిన తడాకా మూవీతో వచ్చాడు. ఈ మూవీలో సునీల్, చైతులిద్దరూ అన్నతమ్ముల పాత్రలో కనిపించారు. 100% లవ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన తమన్నా నాగ చైతన్యతో జోడి కట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. తండ్రి నాగార్జున మాదిరిగానే కూల్ అండ్ కామ్గా ఉండే స్వభావం నాగ చైతన్యది. అక్కినేని వంశం నుండి 3వ తరం వారసుడిగా వచ్చిన చైతు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే బెస్ట్ యాక్టర్గా కూడా నిరూపించుకున్నాడు. తన చాయిస్ సినిమాలతో దర్శకుల చాయిస్ హీరోగా మారిపోయాడు. అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ మూవీ మనం మూవీ నిలిచింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం చేసిన ఈ మూవీలో అక్కినేని హీరోలందరూ కలిసి నటించారు. ఇది నాగేశ్వరరావు చివరి చిత్రం. ఇక ఈ మూవీ అక్కినేని అభిమానులనే కాదు, సామాన్య ప్రేక్షకుల్ని కూడా మెప్పించి మంచి విజయాన్ని సాధించింది. నాగ చైతన్యకి నటుడిగా కూడా ఓ మెట్టు ఎక్కించింది. లవర్ బాయ్ నాగ చైతన్య మనం సినిమా తర్వాత ఓవైపు ప్రేమికుడి పాత్రలలో కనిపిస్తూనే మరోవైపు మాస్ ఆడియన్స్ను అలరించే ప్రయత్నం చేశాడు. మాస్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని ఆటోనగర్ సూరజ్ సినిమా చేశాడు. అలాగే విభిన్నంగా ట్రై చేస్తూ దోచేయ్ మూవీలో నటించాడు. రొమాంటిక్ కామెడీ జోనర్లో ఒక లైలా కోసం మూవీలో వచ్చాడు. ఈ సినిమాలు ఆశించిన విధంగా బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించలేకపోయాయి. ఈ సినిమాల ఫ్లాప్స్కు పరంపరకు ప్రేమం సినిమా బ్రేక్ వేసింది. మలయాళంలో హిట్ కొట్టిన ప్రేమంకు రీమేక్గా రూపొందింది ఈ మూవీ. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్,
మడోన్నా సెబాస్టియన్ కథానాయకులుగా నటించారు. తెలుగులో ఈ మూవీ డీసెంట్ విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ప్రేమం మూవీ తర్వాత సాహసం శ్వాసగా సాగిపో మూవీతో పాటు రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో నటించాడు చైతు. సాహసం శ్వాసగా సాగిపో మూవీ విజయం సాధించకపోయినా చైతుకి మంచి పేరు తీసుకువచ్చింది. రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగ చైతన్య. ఈ క్లాస్ అబ్బాయి యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు లాంటి సినిమాలలో యాక్షన్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే సవ్యసాచి లాంటి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ లాంటి డిఫరెంట్ సబ్జెక్టుతో కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీస్ చైతుకు విజయాన్ని అందించలేకపోయాయి. మరోవైపు సావిత్రి బయోపిక్గా రూపొందిన మహానటి మూవీలో తాత అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్లో కనిపించి అభిమానులను అనురించి మెప్పించాడు. కెరీర్లో కొత్త మజిలీ మొదలు పెట్టాడు నాగ చైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీతో హిట్ ట్రాక్ మీదకి వచ్చాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు నాగ చైతన్య. భగ్న ప్రేమికుడుగా హస్బెండ్ క్యారెక్టర్లో కనిపించి నటుడిగా మంచి మార్కులు వేసుకున్నాడు. ఈ సినిమా విజయానికి కథనంతో పాటు నాగ చైతన్య యాక్టింగ్ కూడా ప్లస్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా సాధించింది. మామ వెంకటేష్తో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చైతు. యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిన వెంకీ మామలో ఇద్దరు మామ అల్లుళ్ళ పాత్రలో మెప్పించారు. నాగ చైతన్యకు జోడీగా రాశిఖన్నా నటించింది. ఈ మూవీ కూడా హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర 70 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. వరుసగా 2 విజయాలు రావడంతో ఈసారి హ్యాట్రిక్ మీద కన్నేశాడు నాగ చైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీలో నటించాడు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా తెరకెక్కిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. అట్టడుగు కులానికి చెందిన తెలంగాణ యువకుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ఈ మూవీ హైలైట్స్లలో నాగ చైతన్య నటన కూడా ఒకటి ఉంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. బంగారాజు మూవీతో వరుసగా 4వ విజయం అందుకున్నాడు చైతు. మరోసారి నాన్న నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్ని నాయన మూవీకి సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. ఫాదర్ సన్గానే ఈ మూవీలో వెండితెర మీద కనిపించారు. 2022 సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఈ మూవీ. చిన్న బంగారాజు పాత్రలో తండ్రికి తగ్గ తనయుడిగా ఈ మూవీలో కనిపించి మురిపించాడు నాగ చైతన్య. సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న నాగ చైతన్య ఈసారి డిఫరెంట్గా ట్రై చేయాలని అనుకున్నాడు. అలాంటి సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకున్నాడు. విభిన్న స్టోరీలతో సినిమాలను తెరకెక్కించే దర్శకులను ఎంచుకున్నాడు. అందుకోసం బౌండరీలు మరోసారి దాటారు. ఇతర భాషా దర్శకులతో సినిమాలు చేశాడు. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగారాజు లాంటి హిట్ సినిమాల తర్వాత మనం సినిమాతో హిట్ అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సినిమా చేశాడు. థ్యాంక్ యూ టైటిల్తో వచ్చిన ఈ మూవీలో రాశిఖన్నా, మాలవిక నాయర్, అవికా గోర్ లాంటి వారు హీరోయిన్గా కనిపించారు. కానీ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. థ్యాంక్ యూ మూవీ తర్వాత కోలీవుడ్లో దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ మూవీలో నటించాడు నాగ చైతన్య. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ మూవీలో కనిపించాడు. యాక్షన్ థ్రిల్ సబ్జెక్టుతో ఈ మూవీ రూపొందింది. అయితే ఈ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. దాంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఈ మూవీ. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీలో ఒక ప్రధాన పాత్రలో కనిపించాడు నాగ చైతన్య. ఈ మూవీ బాలీవుడ్లో ప్రేక్షకులను కూడా పరిచయమయ్యాడు. అలాగే మొదటిసారి దూత్ అనే వెబ్ సిరీస్లో డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సిరీస్ కూడా భారీగా హిట్ అయింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో కెరీర్లో 23వ సినిమాగా తండేల్ మూవీలో నటించాడు. ఈ మూవీ నాగ చైతన్య కెరీర్లో మైలురాయిగా నిలిచింది. అక్కినేని హీరోలలో మొదటిసారి 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా తండేల్ మూవీ నిలిచింది. ఈ సినిమా తర్వాత NC-24 అనే చిత్రం ఈరోజు టైటిల్ రివీల్ అయింది. వృషకర్మ పేరుతో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా విజయాలు సాధించాలని మెగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోరుకుంటుంది. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న నాగ చైతన్యకు ఆల్ ది బెస్ట్ చెబుతుంది మెగా ఎంటర్టైన్మెంట్ మూవీ.